వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. కాషాయ దళం కన్ను ఇప్పుడు గ్రాడ్యుయేట్ స్థానాలపై పడింది. తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ తో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానాలను ఎలాగైనా సొంతం చేసుకోవాలి అని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యోగులు, నిరుద్యోగుల్లో ఉన్న వ్యతిరేకతే తమకు ప్రధాన ఆయుధమని భావిస్తున్న కమలనాథులు గెలుపే లక్ష్యంగా రేసులో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. మరి బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆ గెలుపు గుర్రాలు ఎవరు? కమలం వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయి? ప్రముఖ పోరుగా మారనున్న ఈ ఎమ్మెల్సీ సమరంలో అసలు ఏం జరగబోతోంది? లెట్స్ వాచ్. తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరుకు సంబంధించి బీజేపీలో అప్పుడే ఎన్నికల సందడి మొదలైంది. 2 కీలకమైన పట్టభద్రుల స్థానాలను కైవసం చేసుకోవడమే ధ్యేయంగా కాషాయ దళం ప్రణాళికలు రచిస్తుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబానగర్ జిల్లాతో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గాలపై అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో బరిలో నిలిచే అభ్యర్థి ఎవరనే దానిపై పార్టీ వర్గాల్లో ముమ్మరంగా చర్చ సాగుతుంది. అధినాయకత్వం గెలుపు గుర్రాలనే ఖరారు చేస్తుందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. ఆశావాహుల జాబితాలో డోకూరు పవన్ కుమార్ రెడ్డి, ఎన్వి సుభాష్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు సీనియర్ నాయకుడు ప్రకాష్ రెడ్డి, సారంగుల అమర్నాథ్ కూడా పోటీ పడేందుకు సముఖత చూపిస్తున్నారు. వెంకటేశ్వర్లు, ప్రేమేందర్ రెడ్డి తదితర నేతలు సహితం టికెట్ రేసులో ముందంజలో ఉన్నారు. ఈసారి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సైతం బరిలోకి దిగే అవకాశముందనే ప్రచారం సాగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పాలకపక్షంపై నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ భావిస్తోంది. వారి సమస్యలపై పోరాడుతూ ఓటర్ల మద్దతు కూడబెట్టేందుకు కమలనాథులు సిద్ధమవుతున్నారు. మరోవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. కోల్పోయిన వైభవాన్ని పునరుద్ధరించుకోవాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రధాన పార్టీలన్నీ పట్టుదలతో ఉండటంతో ఈసారి పట్టభద్రుల సమరం త్రిముఖ పోరుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. టికెట్ సాధించేందుకు ప్రధాన నేతలంతా తమ స్థాయిలో అధిష్టానం వద్ద గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గెలిచే అవకాశాలు ఉన్న వారికే ప్రాధాన్యత ఇస్తామని పార్టీ పెద్దలు స్పష్టం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని కూడా బీజేపీ ఇప్పటికే వేగవంతం చేసింది. క్షేత్రస్థాయి సమీకరణాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి కానుంది. గతంలో పొందిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కమలదళం ఈసారి ముందుగానే కార్యాచరణను వేగవంతం చేసింది. క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తూ ప్రచార వ్యూహాలకు పదును పెడుతోంది. ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అంతర్గత పోటీ సైతం తీవ్రంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలో ఏమాత్రం పొరపాట్లకు తావివ్వకూడదని కేంద్ర నాయకత్వం పట్టుదలతో ఉంది. పార్టీకి ఉన్న సాంప్రదాయ ఓటు బ్యాంకుతో పాటు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నూతన ఓటర్లను ఆకట్టుకోవడంపై దృష్టి పెట్టారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే నాయకులకే ప్రాధాన్యత ఇవ్వాలన్న డిమాండ్ కార్యకర్తల నుంచి వస్తుంది. కాంగ్రెస్ ఇస్తున్న హామీల అమలు తీరును ఎండగడుతూ ప్రచార రథాన్ని ముందుకు తీసుకెళ్లాలని యోచిస్తున్నారు. నిరుద్యోగ భృతి, కొత్త ఉద్యోగాల కల్పన వంటి అంశాలే ఈ ఎన్నికల్లో ప్రధాన అజెండాగా మారుతున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ప్రభావం చూపగల సరైన అభ్యర్థి కోసం అన్వేషణ సాగుతుంది. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి పరిస్థితులను పార్టీ అంచనా వేస్తుంది. స్థానిక సమీకరణాలు, సామాజిక సమీకరణాలను సమతుల్యం చేయడం అధిష్టానానికి పెద్ద సవాల్గా మారింది. సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలు అందిస్తున్న సీనియర్లకు ప్రాధాన్యత దక్కుతుందో లేదో వేచి చూడాలి. యువతలో మంచి క్రేజ్ ఉన్న అభ్యర్థులను దింపితే విజయ అవకాశాలు మెరుగవుతాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగుల పెంపుదల, డిఏల బకాయిలు వంటి విషయాలను ఎత్తిచూపుతూ ప్రచారం నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ తమ శ్రేణులను ఇప్పటికే రంగంలోకి దింపి ముమ్మరంగా పనిచేస్తున్నాయి. మూడో శక్తిగా ఎదిగి 2 స్థానాలను గెలుచుకోవడం ద్వారా తమ సత్తా చాటాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. పట్టభద్రుల అసంతృప్తిని ఓట్లుగా మార్చుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకునేలా మేనిఫెస్టోను రూపొందించే పనిలో నిపుణుల కమిటీ నిమగ్నమైంది. సామాజిక మాధ్యమాల ద్వారా కూడా విస్తృత ప్రచారానికి వ్యూహ రచన చేస్తున్నారు. ప్రతి ఓటరును ప్రత్యేకంగా కలిసి పార్టీ సిద్ధాంతాలను వివరించాలని నిర్ణయించారు.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కమలనాథులు సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఆయా జిల్లాల కీలక నాయకులతో అధిష్టానం ఇప్పటికే వరుస సమావేశాలు నిర్వహించింది. గ్రాడ్యుయేట్ల సమస్యలపై పోరాటం చేయడం ద్వారా వారి నమ్మకాన్ని గెలుచుకోవాలని చూస్తున్నారు. ప్రతిపక్ష హోదాలో ప్రజల పక్షాన నిలబడి ప్రచారం నిర్వహిస్తామని చెబుతున్నారు. అయితే ఈ స్థానాల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉంటుందనే ప్రచారం కూడా ఉంది. బీఆర్ఎస్ కూడా పుంజుకోవడానికి ఎన్నికలను ఒక వేదికగా వాడుకునే అవకాశం ఉంది. గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో అర్థం కాక నాయకులు అయోమయంలో ఉన్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రతి పార్టీ తమదైన శైలిలో ప్రయత్నాలు వేగవంతం చేసింది. చివరికి గెలుపు తలుపు తట్టేది ఎవరనేది రాజకీయ వర్గాల్లో పెద్ద ప్రశ్నగా మారింది. నామినేషన్ల ఘట్టం దగ్గర పడుతూ ఉండటంతో అభ్యర్థుల ఎంపిక బీజేపీకి సవాల్గా మారింది. అధిష్టానం తీసుకునే నిర్ణయంపైనే ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అభ్యర్థి ఎంపికలో ఏమాత్రం పొరపాటు జరిగినా ఫలితం మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అటు అధికార పార్టీ ప్రాబల్యాన్ని తట్టుకొని నిలబడటం బీజేపీకి అంత తేలికైన విషయమేమీ కాదు. కానీ నిరుద్యోగ సమస్యలే ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పట్టభద్రుల ఆలోచన విధానం ఎప్పుడూ సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఉంటుంది. కాబట్టి రాజకీయ విమర్శల కంటే ప్రజా సమస్యలపై స్పందించే వారికే ఓటర్లు ప్రాధాన్యతమిస్తారు. ఈ ప్రముఖ పోరులో విజయం సాధించి తమ బలాన్ని నిరూపించుకోవాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. రానున్న రోజుల్లో ప్రచారం మరిన్ని మలుపులు తిరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గంలో గట్టిపోటీ ఇచ్చేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించారు. కమ్యూనిస్టుల బలమున్న ప్రాంతాల్లో సైతం తమ ముద్ర వేయాలని కమలనాథులు భావిస్తున్నారు. ఆయా జిల్లాల్లో క్షేత్రస్థాయి నాయకులతో సమన్వయ సమావేశాలు నిరంతరం నిర్వహిస్తున్నారు. రామచంద్రరావు పోటీ చేస్తే పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వస్తుందని మెజారిటీ వర్గం భావిస్తుంది. అయితే తుది నిర్ణయం మాత్రం ఢిల్లీ పెద్దల చేతుల్లోనే ఉందనేది వాస్తవం. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల ప్రభావం ఈ ఎన్నికలపై ఎంతవరకు ఉంటుందో చూడాలి. ప్రతిపక్ష బీఆర్ఎస్ తమ ఉనికిని చాటుకోవడానికి ఎన్నికలను ఒక అవకాశంగా భావిస్తుంది. 3 పార్టీలు గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతూ ఉండటంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎవరి ఓట్లకు గండి కొడతారనే అంశంపై విశ్లేషణలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పట్టభద్రులు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో తేలాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడక తప్పదు. ఏదేమైనా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అయితే పట్టభద్రుల తీర్పు ఎప్పుడూ కాస్త భిన్నంగానే ఉంటుంది. మరి ఈ రసవత్తర పోరులో గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది వేచి చూడాల్సిందే.